ఆయన అమెరికా అధ్యక్ష పదవికి తక్కువ, స్ట్రీట్ పొలిటీషియన్కు ఎక్కువ. ఈ రెండింటి మధ్య ఉన్నాడు కనుక అలాగే బిహేవ్ చేస్తాడు. దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ డొనాల్డ్ ట్రంప్. ఇప్పుడు మనిషి ఎన్ని చేసినా వేమన ఒక కవిత్వం ఉంది, నువ్వు ఎంత ఉతికినా ఏనుగుతోలు నల్లగానే ఉంటుంది తప్ప తెల్లగా కాదు అది. సో దానికి ఉన్న క్యారెక్టర్, ఏనుగుతోలును తెల్లగా చేయాలని ప్రపంచంలో ఉన్న అన్ని డిటర్జెంట్ సబ్బుల్ని కూడా పెట్టినా సాధ్యమయ్యే పనే కాదు ఇది. ఇట్స్ నాట్ ప్రాక్టికలీ పాసిబుల్. సో డొనాల్డ్ ట్రంప్ ఈజ్ లైక్ డొనాల్డ్ ట్రంప్, ఆయన ఇంకో రకంగా ఉండటానికి వీలే లేదు. సో అందువల్ల ఫండమెంటల్ క్వశ్చను, డొనాల్డ్ ట్రంప్ ఒక మ్యావరిక్గా, కొన్నిసార్లు చైల్డిష్గా, కొన్నిసార్లు చాలా విచిత్రమైన ఆయన స్థాయికి తగినట్టుగా మాట్లాడుతుంటాడు. ఆయన మీడియా ఈ 6 నెలల కాలంలో మీడియాతో మాట్లాడిన తీరు, ఇప్పుడు ఒక దేశ అధ్యక్షుడు వస్తే లైబీరియా ప్రెసిడెంట్ ఈ మధ్య ఆఫ్రికన్ లీడర్స్ను వైట్ హౌస్ పిలిచాడు. పిలిచిన తర్వాత సీరియస్గా మాట్లాడుతుంటే లైబీరియా ప్రెసిడెంట్తో ఏమంటాడు, వేర్ డిడ్ యు లెర్న్ ఇంగ్లీష్ అంటాడు. సో నీకు ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడుతున్నావే, నీకు ఇంగ్లీష్ యాక్సెంట్ బాగుందే, ఎక్కడ నేర్చుకున్నావు అన్నాడు. అంటే ఆయన దృష్టిలో ఇంగ్లీష్ రానాడు, పనికి మాలినాడు అని.